హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ప్రముఖ నావికుడు సింధుబాద్ చేసిన సాహస సముద్రయానం గురించి తెలుసుకుందాం. సింధుబాద్ ఎంతో ధనవంతుడు. అనేక రకాల భోగాల్లో ఎప్పుడూ మునిగి తేలుతూ ఉన్నాడు. కానీ అతనికి ప్రపంచపు మారుమూలలు, కొత్త కొత్త దీవులు చూడాలన్న కోరిక కలగసాగింది. మరోవైపు వర్తకం మీద కూడా ఆసక్తి కలిగింది. సింధుబాద్ బజారుకు వెళ్ళి వర్తకానికి పనికి వచ్చే సామాన్లు కొని మూటలు కట్టించి రేవుకు పట్టించుకుని వెళ్ళాడు. త్వరలోనే ఒక ముచ్చటైన నౌక రేవులోకి వచ్చింది. సముద్ర ప్రయాణానికి కావలసిన హంగులన్నీ ఆ నౌకలో అమరి ఉన్నాయి. దాని తెరచాపలు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఆ నౌకను చూడగానే సింధుబాద్కు చాలా ముచ్చట వేసింది. తన సరుకంతా అందులో ఎక్కించాడు. ఆ నౌకలోనే సింధుబాద్కు తెలిసిన కొంతమంది వర్తక స్నేహితులు కూడా ప్రయాణం చేస్తున్నారు. వారితో కలిసి ప్రయాణం చేయడం సింధుబాద్కు ఎంతో సంతోషం కలిగించింది. ఆ రోజే నౌక లంగరు ఎత్తి కదిలింది. అది సముద్రం మీద చాలా వేగంగా పోసాగింది. వారు అనేక వారాల పాటు సముద్రయానం చేసి అనేక దీవుల్లో ఆగారు. అక్కడి అధికారులను పరిచయం చేసుకున్నారు. అక్కడి వర్తకులకు తమ సరుకులు అమ్మారు. వీలైతే వారి సరుకులతో మారకం వేసుకున్నారు. చివరికి వారి నౌక ఒక దీవిని చేరింది. ఆ దీవి సౌందర్యం వర్ణనాతీతం. ఎక్కడ చూసినా ఎత్తైన చెట్లున్నాయి. వాటి మీద రకరకాల పక్షులు మనోహరంగా కూస్తున్నాయి. సెలయేళ్లు ఆగకుండా ప్రవహిస్తున్నాయి. కానీ ఆ దీవిలో మనిషి అన్నవాడు మాత్రం ఎక్కడా కనబడలేదు. సింధుబాద్ తన తోటి వర్తకులతో ఈ దీవి మీద కాసేపు విశ్రాంతి తీసుకుంటామంటే సరంగు సమ్మతించి లంగరు వేయించాడు. అందరూ దిగి చెట్ల మధ్యగా పచార్లు చేయసాగారు. సింధుబాద్ కొద్ది ఆహారం తీసుకొని ఒక సెలయేటి ఒడ్డున పచ్చని చెట్ల నీడల కిందకి వెళ్ళాడు. అలాంటి చోట కూర్చొని భోజనం చేయడమే ఒక విందు అనిపించింది. చల్లగా మలయమారుతం వీస్తుంది. పచ్చని గడ్డి మీద విశ్రమించి ఒక కునుకు తీశాడు. నిద్రలేచి చూసేసరికి దీవిలో ఒక్కరు కూడా లేరు. రేవులో నౌక లేదు. సింధుబాద్ సంగతి మరచిపోయి నౌక మిగిలిన వారిని ఎక్కించుకొని కదిలిపోయి ఉంటుంది. సముద్రం వైపు పరకాయించి చూస్తే చాలా దూరాన తెరచాపలు కనిపించాయి. నౌక అప్పుడే కనుచూపు మేర దాటిపోతున్నది. అప్పుడు ఆ క్షణంలో సింధుబాద్కు కలిగిన దిగ్భ్రమ, దైన్యం అంతా ఇంతా కాదు. తను సంపాదించుకున్న సమస్తం ఆ నౌకలో వెళ్ళిపోతుంటే అతనికి కళ్ళల్లో నీళ్లు ఒక్కటే తక్కువైంది. దీవి మీద ఒంటరిగా దిగబడిపోయిన సింధుబాద్ సంగతి ఏం కాను అని ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు. అతనికి మతిపోయినట్టయింది. ఒరే సింధుబాద్ నావికుడా, నీ కొంప కూలిపోయింది. మొదటి ప్రయాణంలో నిన్ను కాపాడిన విధి మళ్ళీ కాపాడుతుందా? చేయి జారిన కూజ మొదటిసారి పగలకపోతే రెండోసారైనా ఖచ్చితంగా పగిలి తీరుతుంది అని సింధుబాద్ గట్టిగా కేక పెట్టాడు. ఆ తర్వాత ఆపకుండా కాసేపు ఏడ్చాడు. లోపలి నుంచి తన్నుకు వస్తున్న నిస్పృహను వదిలించుకోవడానికి నెత్తి బాదుకుని కేకలు పెట్టాడు. ఒరే దౌర్భాగ్యుడా, బాగ్దాదులో సుఖంగా తింటూ తాగుతూ కూర్చోలేకనా తగుదునమ్మా అని మళ్ళీ నువ్వు సముద్రయానాన్ని మొదలుపెట్టావు. ఇప్పుడు చూడు ఏమైందో. రాజభోగంగా నీకు ఏ లోటు లేకుండా జరిగిపోతూ ఉంది కదా. అసలు నీకు ఏ లోపం ఉందని మళ్ళీ బయలుదేరావు? అసలు నీ మొదటి సముద్రయానం సుఖంగా సాగింది గనుకనా? ఇప్పుడు ఏమనుకొని ఏం లాభం? పుట్టినవాడికి చావు తప్పదు అనుకుంటూ వెర్రివాడిలాగా అయిపోయి కింద పడిపోయాడు. క్రమంగా సింధుబాద్ బుద్ధి వాస్తవాన్ని గ్రహించసాగింది. గతించిన దానికి ఏడిచి ప్రయోజనం లేదు. కర్తవ్యం ఆలోచించాలి. సింధుబాద్ లేచి నిలబడి కొంతసేపు అయోమయంగా నడిచాడు. అలా నడవడం క్షేమం కాదని, ఏ క్రూర జంతువైనా ఎదురు కావచ్చునని తోచే ఒక ఎత్తైన చెట్టు మీదకి ఎక్కాడు. ఆ చెట్టు మీద నుంచి చుట్టూ కలియ చూశాడు. అన్ని వైపులా చెట్లు, పక్షులు, కొండలు, గుట్టలు తప్ప ఏమీ కనిపించలేదు. కానీ ఒక దిక్కుగా మాత్రం ఏదో తెల్లగా పెద్దదిగా కనిపించింది.
అదేంటో తెలుసుకుందామని చెట్టు దిగి ఆ దిక్కుగా నడవడం మొదలుపెట్టాడు. కానీ లోపల భయం పీకుతూ ఉండడం వల్ల కాలు చురుకుగా సాగలేదు. చిట్ట చివరికి ఆ తెల్లని వస్తువు ఒక బ్రహ్మాండమైన బురుజులా ఉన్నట్టు స్పష్టమైంది. దాని లోపలికి పోవడానికి మార్గం ఏదైనా ఉందేమో చూద్దామని దాని చుట్టూ ప్రదక్షిణ చేశాడు. కానీ ఎక్కడా మార్గం లేదు. పోనీ దాని పైకి ఎక్కుదామంటే అది నున్నగా గచ్చు వేసినట్టుగా ఉండడం చేత కాలికి పట్టు చిక్కలేదు. అది ఎంత ప్రమాణం ఉందో చూద్దామని చుట్టూ అంగలు వేసుకుంటూ తిరిగి ఇసుకలో పడిన సింధుబాద్ కాలి గుర్తులు లెక్కించగా సరిగ్గా 150 అంగలున్నాయి. ఈ చిత్రమైన కట్టడంలోకి ఎలా ప్రవేశించగలనా అని ఆలోచిస్తుండడంలో అకస్మాత్తుగా సూర్యుడు కాస్త మాయమయ్యి చీకటి పడ్డట్టయింది. మొట్టమొదట సూర్యుడికి మబ్బేమైనా అడ్డొచ్చిందా అనుకున్నాను. కానీ వేసవి కాలంలో మబ్బులెందుకుంటాయని వెంటనే అనిపించింది. సూర్యుడికి అడ్డు వచ్చిందేమిటా అని చూసేసరికి సూర్యుడికి అడ్డంగా ఎగురుతూ ఒక బ్రహ్మాండమైన పక్షి కనపడింది. దాని రెక్కల బారు ఊహించలేనంతగా ఉంది. మొదట సింధుబాద్ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. కానీ తరువాత అతను అది వరకు విని ఉన్న గండబేరుండ పక్షులు జ్ఞాపకం వచ్చాయి. ఈ పక్షులు ఎక్కడో సముద్రం మధ్యలో ఒక దీవిలో ఉన్నాయని, అవి ఏనుగులను సైతం సునాయాసంగా ఎగరేసుకుపోతాయని సింధుబాద్ చిన్నతనంలో అనేక మంది యాత్రికులు, నావికులు చెప్పారు. ఆ వచ్చే పక్షి గండబేరుండ పక్షి కావచ్చునని, ఇసుకలో ఉన్న ఆ బురుజు లాంటిది దాని గుడ్డు కావచ్చునని సింధుబాద్కు తోచింది. అనంతరం అతని ఊహ సరి అయింది అని రుజువైంది. ఆ పక్షి నేరుగా వచ్చి ఆ గుడ్డు మీదనే వాలి తన 2 రెక్కలు దానికి 2 వైపులా చాచి నిద్రపోసాగింది. ఆ పక్షి గుడ్డు మీద వాలే సమయానికి సింధుబాద్ ఇసుకలో బోర్లా పడుకున్నాడు. తరువాత సింధుబాద్ లేచేసరికి పక్షి కాలు ఒక చెట్టు మాను కన్నా పెద్దదిగా కనిపించింది. సింధుబాద్ వెంటనే తన తలపాగా తీసి విప్పి దాన్ని జములుగా పెనవేసి మోకులాగా తయారు చేసి దాని సహాయంతో తనను తాను ఆ పక్షి కాళ్ళలో ఒకదానికి గట్టిగా కట్టేసుకున్నాడు. అతని ఉద్దేశం ఏంటంటే ఎప్పుడో ఒకప్పుడు ఈ పక్షి లేచి ఎగరకపోదు. దాని వెంబడి తను కూడా వెళ్ళినట్లయితే తనను అది ఎక్కడైనా మనుషులుండే చోట దించుతుందేమో అని. ఈ నిర్జన ద్వీపం కంటే ఏ చోటైనా నయమే అనిపించింది. సింధుబాద్ దాని కాలికి కట్టుకుంటున్న సంగతి ఆ పక్షికి కొంచెమైనా తెలియలేదు. సింధుబాద్ దాని ప్రాణానికి ఏ ఏగో దోమో అన్నట్టు ఉన్నాడు. తెల్లవారులు సింధుబాద్ అదే స్థితిలో ఉన్నాడు. సింధుబాద్ నిద్రపోతుండగా అది ఎగిరిపోతుందేమో అని తెల్లవారులు మేలుకొనే ఉన్నాడు. కానీ అది పూర్తిగా తెల్లవారినాకనే గుడ్డు మీద నుంచి లేచి ఒక భయంకరమైన కేక పెట్టి గాల్లోకి లేచింది. అది ఆకాశంలో ఎంత ఎత్తుకు ఎగిరిందో సింధుబాద్కు కూడా తెలియలేదు. అలా చాలా ఎత్తు లేచి అతి వేగంగా కిందికి దిగిరాసాగింది. ఆ పక్షి దిగే వేగానికి సింధుబాద్కు తన బరువే తనకు తెలియకుండా పోయింది. చివరికి ఆ పక్షి ఒక రాతి మీద వాలింది. సింధుబాద్ వెంటనే తన నడుము చుట్టూ కట్టుకుని ఉన్న తలగుడ్డని విప్పసాగాడు. తను దాని కాలి నుంచి విడివడే లోపుగా మళ్ళీ అది ఎగిరిపోతుందేమోనని అతని భయం. సింధుబాద్ కట్టు విడిపించుకుని యువతలికి వచ్చి ఆ పక్షి కంటపడకుండా ఎక్కడ దాక్కుందామా అని చూస్తూ ఉండగా ఆ పక్షి మళ్ళీ లేచింది. దాని గోళ్ల మధ్యన ఒక నల్లటి అసాధారణమైన ప్రమాణం గల పాము చిక్కి ఉండడం సింధుబాద్కు కనిపించింది. సింధుబాద్ చూస్తూ ఉండగానే ఆ గండబేరుండ పక్షి పాముతో సహా లేచి వేగంగా వెళ్ళిపోయింది. సింధుబాద్ తన పరిసరాలను కలియ చూడగానే అతని గుండె ఆగిపోయినట్టయింది. ఎందుకంటే సింధుబాద్ చేరింది ఒక విశాలమైన లోయ. దాని చుట్టూత చాలా ఎత్తైన కొండలున్నాయి. వాటి శిఖరాలు చూడడానికి తలెత్తితే తలగుడ్డ కింద పడిపోవాల్సిందే. ఎత్తైతే అయింది, ఎక్కి పైకి పోదామంటే ఆ కొండల అంచులు నిఠారుగా చెక్కినట్టున్నాయి. వాటిని ఎక్కడం మానవ మాతుడికి జరిగే పని కాదు. ఆ లోయను చూస్తుంటే సింధుబాద్కు ఏడుపొచ్చింది. ఆ పళ్ళ చెట్లు సెలయేళ్లు వదిలిపెట్టి తనిక్కడికి ఎందుకు రావాలి? ఇక్కడ ఒక గడ్డి పరక కూడా లేదు, ఒక చుక్క నీరు కూడా లేదు, ఇందులో నుంచి బయటపడే మార్గం కూడా లేదు.
అందుచేత ఈ భయంకర ప్రదేశంలో ఆకలి దప్పులతో అలమటించి చావక తప్పదు. సింధుబాద్ ఒక ఆపద నుంచి తప్పించుకోబోయి అంతకంటే పెద్ద ఆపదే తెచ్చిపెట్టుకున్నాడు. సరే, ఆ లోయ ఎలా ఉందో చూద్దామని నడవడం ప్రారంభించాడు. అక్కడ ఉన్న శిలలు మామూలు శిలలు కావు. అందులో మణులున్నాయి. కింద అంతటా రాళ్ల నుంచి ఊడిపడిన మాణిక్యాల కుప్పలున్నాయి. కొన్ని చోట్ల అవి మనిషి తల ఎత్తు కూడా ఉన్నాయి. సింధుబాద్ ఈ రత్నాలను చూసి ఆనందించే వ్యవధి అయినా లేకుండా ఒక భీకర దృశ్యం అతని కంటబడింది. ఈ రత్నరాశుల మధ్య తాటి బొందలంతేసి లావుగల నల్లటి భయంకరమైన పాములు తిరుగుతున్నాయి. అవి ఏనుగులను సైతం సునాయాసంగా మింగగలవని సింధుబాద్కు అనిపించింది. బాగా తెల్లవారితే గండబేరుండ పక్షులు తమను చూస్తాయని ఈ పాములు తమ రహస్య స్థానాలకు వెళ్ళిపోతున్నాయి. రాత్రిపూట మాత్రమే అవి ఈ లోయలో స్వేచ్ఛగా తిరగగలవు. పాములు ఎక్కువగా ఉన్న చోట్లకు దూరంగా ఉంటూ పొద్దుగూకేదాకా సింధుబాద్ ఆ లోయ మొత్తం తిరిగాడు. సింధుబాద్కు ఆకలి దప్పుల సంగతి కూడా జ్ఞాపకం రాలేదు. ఈ పాముల వాత పడకుండా చూసుకోవడం తప్ప అతనికి మరో ఆలోచనే లేకుండా పోయింది. వెతగ్గా సింధుబాద్కు ఒక కొండ బిలం కనిపించింది. అది అతను దూరేపాటిదిగా ఉంది. ఆ రాత్రికి అందులో దూరి భద్రంగా ఉండవచ్చుననుకొని ద్వారాన్ని ఒక పెద్ద రాయి అడ్డం పెట్టి లోపలికి పాకుతూ వెళ్ళాడు. సింధుబాద్ కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక భయంకరమైన విషయం తెలిసి వచ్చింది. అదేంటంటే అతను దూరింది కొండబిలం కానే కాదు, అదొక నల్లపాము చుట్ట. ఆ పాము తన గుడ్లను పొదుక్కోవడానికి అదే చుట్ట చుట్టుకు పడుకుంది. ఈ సంగతి గమనించగానే సింధుబాద్కు భరించరాని భయం కలిగింది. వెంటనే స్పృహ తప్పిపోయింది. సింధుబాద్ స్పృహలో నుంచి బయటపడి రాయి తోసుకుని బయటికి వచ్చేసరికి తెల్లవారిపోయింది. సింధుబాద్ కాళ్ళు కుడ్డ పీలికల్లా ఉండడం వల్ల అతను సరిగ్గా నిలబడలేకుండా ఉన్నాడు. ఆకలి దప్పుల వల్ల విశ్రాంతి లేక అతను చాలా నీరసించిపోయాడు. ఇంకా నయం, ప్రాణాలతో బయటపడ్డాడు. అతన్ని ఆ పాము మింగేసింది కాదు. సింధుబాద్ లోయలో నిలబడి చుట్టూ కలియ చూస్తున్నంతలో తపుక్కుమని మాంసం ముక్క ఒకటి అతని సమీపంలోనే రాళ్ల మీద పడింది. సింధుబాద్ ఉలిక్కిపడి అది ఎక్కడి నుంచి వచ్చిందో అని తల ఎత్తి చూశాడు. కానీ ఆ మాంసం ముక్క పడేసిన వారు అతనికి ఎక్కడా కనిపించలేదు. ఇంతలో అతనికి చిన్ననాడు విన్న విషయం ఒకటి అనుకోకుండా జ్ఞప్తికి వచ్చింది. రత్నాలుండే పర్వతాల్లో తిరిగి వచ్చిన వారు అతనికి ఆ విషయం చెప్పారు. రత్నాల లోయ నుంచి రత్నాలను సంగ్రహించేవారు గొర్రెలను కోసి వాటి ముక్కలను నరికి కొండల మీద నుంచి లోయలోకి విసిరేస్తారు. అవి అదృష్టవశాత్తు మణుల మీద పడినప్పుడు ఆ మణులు మాంసంలో గుచ్చుకుంటాయి. తర్వాత గండబేరుండ పక్షులు ఆ ముక్కలను తన్నుకుపోయి కొండల మీద ఉండే తమ గూళ్లకు తీసుకుపోతాయి. అప్పుడు రత్నాలను అన్వేషించేవారు పెద్ద పెద్ద చప్పుళ్ళు చేసి పక్షిని గూటి వద్ద నుంచి తరిమేసి మాంసంలో ఇరుక్కుపోయిన రత్నాలను ఏరుకుపోతారు. ఈ విషయం జ్ఞాపకం రాగానే ఈ లోయలో నుంచి బయటపడే మార్గం కూడా సింధుబాద్కు తట్టింది. అతను వెంటనే పెద్ద పెద్ద రత్నాల కోసం వెతికి వాటిని తన జేబుల్లోనూ అంగీల్లోనూ ఎక్కడ వీలైతే అక్కడల్లా నింపుకున్నాడు. అనంతరం అతని తలపాగా ఊడదీసి కింద పడిన మాంసం ముక్కను తన పొట్టకు కట్టేసుకున్నాడు. తర్వాత వెళ్ళకిలా పడుకున్నాడు. కొద్దిసేపటికే ఏదో పక్షి వచ్చి మాంసం ముక్కను తన గోళ్లతో పట్టుకొని అతన్ని లోయలో నుంచి ఆకాశ మార్గాన ఎత్తుకుపోయి తన గూటి వద్ద దింపింది. తర్వాత అది పొట్టకు కట్టిన మాంసాన్ని సింధుబాద్ని కూడా చీల్చి తన బిడ్డలను మేపడం మొదలుపెట్టింది. అయితే అదృష్టవశాత్తు భీకరమైన మోతలు వినపడ్డాయి. పక్షి ఎగిరి చక్కగా పోయింది. సింధుబాద్ లేచి నిలబడ్డాడు. అతని ముఖం, దుస్తులు రక్తంతో తడిసిపోయాయి. ఇంతలో అక్కడికి ఒక వర్తకుడు పరిగెత్తుకుంటూ వచ్చి సింధుబాద్ను చూసి దిగ్భ్రమ చెందాడు. అయితే అతను కదలకపోవడము, అపకారం చేసేవాడిలాగా కనిపించకపోవడము చూసి ఆ వర్తకుడు ధైర్యం తెచ్చుకుని ముందుకు వచ్చాడు. మాంసం ముక్కను పరీక్షించాడు. అందులో రత్నాలేమీ లేవు. అతను చేతులు పైకెత్తి, ఓ దేవుడా, మోసం, దగ అని చప్పట్లు చేర్చాడు. సింధుబాద్ అతన్ని మర్యాదగా పలకరించాడు. కానీ అతను మాత్రం సింధుబాద్తో మర్యాదగా మాట్లాడడానికి బదులుగా, ఎవరు నువ్వు? నా సొత్తు దొంగిలించడానికి ఎక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు కోపంగా.
భయపడకండి షావుకారు గారు, నేను దొంగని కాదు. మీ సొత్తేమీ అపహరించనూ లేదు. నన్ను చూసి ఏ భూతమో పిశాచమో అని అనుకోకండి. నేను మనిషినే, ఈ వర్తకుణ్ణే. నేనిక్కడ ఉండడమే ఒక విచిత్రమైన కథ. ఆ కథ మీకు చెప్తాను. కానీ ముందుగా మీకు స్నేహపూర్వకంగా కొన్ని రత్నాలిస్తాను, స్వీకరించండి. మనుష్యమాతృడెవ్వడూ ఎన్నడూ అడుగుపెట్టని రత్నాల లోయలో నేను వీటిని ఏరాను. ఈ మాట అంటూ సిందుబాద్ ఏరిన రత్నాలలో చాలా పెద్దవి తీసి ఆ వర్తకుడి చేతిలో పెట్టాడు. అవి తీసుకుని అతను పరమానందభరితుడయ్యాడు. సిందుబాద్ను భట్రాజు పొగిడినట్టు పొగిడాడు. ఈ మనుల్లో ఒక్కటి చాలు, నా జీవితం అంతా భాగ్యవంతుడిగా జీవించగలను. నా జన్మలో ఇంత వెలగల రత్నాలు ఎంత గొప్ప వర్తకుడి వద్ద కూడా చూడలేదు. ఆఖరికి రాజుల వద్ద కూడా ఇంత విలువైనవి ఉండవు అని ఆశ్చర్యంగా అన్నాడు. ఇంతలో మిగిలిన వర్తకులు కూడా వచ్చారు. వారందరికీ సిందుబాద్ తన కథ చెప్పాడు. వాళ్ళు ఆ కథ విని ఆశ్చర్యపోయారు. తర్వాత, దేవుడి అనుగ్రహం వల్ల మీరు ఆ లోయల నుంచి బయటపడ్డారు. కానీ నిజానికి మానవ మాతృడికి అది సాధ్యమయ్యే పని కాదు అని అభినందించారు. సిందుబాద్ శోషతో పడిపోయే స్థితిలో ఉండడం చూసి గమనించి, పాపం వారు సిందుబాద్ను తమ గుడారానికి చేర్చారు. కడుపు నిండా తిండి పెట్టారు, అన్నపానీయాలు ఇచ్చారు. ఆ గుడారంలోనే సిందుబాద్ ఒక పగలు రాత్రి అంతా హాయిగా నిద్రపోయాడు. మర్నాడు ఉదయం సిందుబాద్ మిగిలిన వారితో కలిసి బయలుదేరి కొండలు దిగి సముద్ర తీరాన్ని చేరుకున్నాడు. అక్కడి నుంచి పడవలో బయలుదేరి కర్పూర ద్వీపానికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మాండమైన కర్పూర చెట్లు ఏపుగా పెరుగున్నాయి. ఎంతటి ఎండలోనైనా వాటి కింద చల్లగా ఉంటుంది. ఒక్కొక్క చెట్టు నీడలో 100 మంది సుఖంగా విశ్రమించవచ్చు. ఆ చెట్ల బోదెలకు ఘాట్లు పెడతారు. వాటి నుంచి కారే సొనను కుండల్లో పట్టి సువాసన గల హారతి కర్పూరాన్ని తయారు చేస్తారు. ఈ ద్వీపంలోనే సిందుబాద్ ఒక భయంకరమైన మృగాన్ని చూశాడు. అది ఖడ్గమృగం జాతిదే, కానీ అంతకంటే చాలా పెద్దది. ఒంటె కన్నా ఎక్కువ ఎత్తుంటుంది. దాని ముట్టెపై దాదాపు ఒక 10 మూరల ఎత్తు కొమ్ము ఉంటుంది. అది మామూలుగా ఆకులు, అలములు మొదలైనవన్నీ మేస్తూ దున్నలాగా అడవిలో సంచరిస్తూ ఉంటుంది. కానీ పొరపాటున దాంతో తలపడిందంటే ఏనుగు కూడా దాన్ని గెలవలేదు. అది ఏనుగును చాలా సులభంగా అలవోకగా తన కొమ్ముతో పొడిచి అవలీలగా పైకి ఎత్తి పడేస్తుంది. ఏనుగు చచ్చిపోతుంది. కానీ ఏనుగు మదం కారి ఈ ఖడ్గమృగానికి కళ్ళు కనిపించవు. సరిగ్గా అలాంటి సమయంలోనే గండబేరుండ పక్షి వచ్చి రెండింటిని తన్నికెళ్ళిపోతుంది. ఈ ద్వీపంలో సిందుబాద్ అనేక రకాలైన బర్రెలను కూడా చూశాడు. ఈ ద్వీపంలో కొద్ది రోజులు సిందుబాద్ మిగిలిన వర్తకులతో కలిసి ఆనందంగా గడిపాడు. సిందుబాద్ తెచ్చిన మణులలో కొన్నిటిని విక్రయించాడు. వాటితో బంగారం, వెండి మొదలైన సామాగ్రి కొన్నాడు. వాటిని వెయ్యడానికి సిందుబాద్కు ఒక పడవ సరిపోయింది కాదు. అక్కడి నుంచి బయలుదేరి ఎన్నో దీవులు, ఎన్నో దేశాలు, ఎన్నో నగరాలు చూసుకుంటూ ప్రతి చోట క్రయ విక్రయాలు జరుపుతూ చివరికి బస్రా చేరి అక్కడి నుంచి నది వెంబడి సిందుబాద్ బాగ్దాద్ నగరానికి చేరుకున్నాడు. అంతులేని బంగారం, వెలలేని రత్నాలు వెంటబెట్టుకొని తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. బంధుమిత్రులందరూ సిందుబాద్ను చూసి పరమానందం పొందారు. ఎరిగిన వారిని ఒక్కరిని కూడా పోనివ్వకుండా సిందుబాద్ అందరికీ ఎంతో విలువైన బహుమతులు ఇచ్చాడు. దానికి వారందరూ ఎంతో సంతోషించారు. ఆనాడు మొదలుకొని సుఖమైన భోజనాలు చేస్తూ, విలువైన పానీయాలు తాగుతూ, వెలగల వస్తువులు ధరిస్తూ, హంసతూలికా తల్పాలపైన శయనిస్తూ రాజవైభోగంగా సిందుబాద్ తన జీవితాన్ని సాగించాడు. సిందుబాద్ చుట్టూ ఆప్తమిత్రులు అస్తమానం ఉంటూనే ఉండేవారు. రోజు ఎందరెందరో గొప్పవాళ్ళు సిందుబాద్ను చూడవచ్చి అతను చెప్పే దూరదేశాల వార్తలు వినేవారు. వారికి కావలసిన విషయాలన్నీ సిందుబాద్ పూసగుచ్చినట్లు చెప్పేవాడు. ఎక్కడా ఏదీ వదిలేవాడు కాదు. సిందుబాద్ అనుభవాలు విన్నవారు అందరూ నిజానికి ప్రాణాలతో బయటపడినందుకు సిందుబాద్ను ఎంతగానో అభినందించారు.
అలా సింధుబాద్ సాహసయానం ముగిసింది. ఇది సింధుబాద్ సాహసయానం కథల సిరీస్‌లో రెండో కథ. మొదటి కథ కూడా ఇంతకుముందే చేసి పెట్టాను. మీరు ఒకసారి ఛానల్‌లో వెనక్కెళ్ళి చూస్తే మీకు కనిపిస్తుంది. దాన్ని కూడా వినండి. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.